వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. నేను మహేష్, మీరు చూస్తున్నారు మన ఛానల్ని. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరూ ఒక్కొక్క ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తున్నాను. హైవే పక్కనే ఒక కొత్త వెంచర్ ఓపెన్ అయింది. ఎవరైనా పెట్టుబడి పెట్టాలన్నా, ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీకు అని చెప్పచ్చు. సమ్ అమౌంట్ పెట్టుకొని ల్యాండ్స్ ఎక్కడ చీప్ గా వస్తాయో అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది పెట్టుబడి కోసం. అలాంటి వాళ్ళకి గుడ్ న్యూస్. అలాంటి వాళ్ళకే కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే చీప్ గా ఉన్నాయి ప్లాట్స్. వెంచర్ ఓపెన్ అయ్యి చాలా ఫాస్ట్ గా బుకింగ్స్ జరుగుతున్నాయి. చాలా వరకు సేల్ అయిపోయింది. ఈ వెంచర్ నాయుడుపేట నెల్లూరు హైవే పక్కనే వస్తుంది. నాయుడుపేట నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఈ వెంచర్ ఉంది. చెన్నై కలకత్తా హైవేలో ఈ వెంచర్ ఉంది. నాయుడుపేట పక్కనే అంటే చాలా మంది తెలియని వాళ్ళు వెళ్ళిపోతున్నారు మాకొద్దు అని. తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు 3-4 ప్లాట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఎందుకో చెప్తాను. చాలా మంది మాకు నెల్లూరులోనే కావాలి సార్, ఇటు సైడ్ వద్దు, మాకు తిరుపతిలోనే కావాలి సార్, నాయుడుపేట సైడ్ వద్దు అని కొంతమంది ఆపర్చునిటీ వదులుకుంటున్నారు. కానీ దాని వాల్యూ తెలిసిన వాళ్ళు మాత్రం వదలడం లేదు. వెంటనే 3-4 బుక్ చేసుకుంటున్నారు. ఎందుకు నేను కారణం చెప్తాను. నాయుడుపేట పక్కనే హైవే సమీపంలో ప్లాట్ కొనడం అనేది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ లో ఒక తెలివైన పెట్టుబడిగా మారిపోయింది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. నాయుడుపేట సమీపంలో పెట్టుబడి పెట్టడానికి గల కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ది ఇండస్ట్రియల్ గ్రోత్, పారిశ్రామిక అభివృద్ధి. రెండవది ఎక్సలెంట్ కనెక్టివిటీ. మూడవది హై అప్రిషియేషన్. నాలుగవది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఈ 4 బేస్ చేసుకొని నాయుడుపేటలో విపరీతంగా ప్లాట్స్ రేట్లు పెరిగిపోయినాయి. నాయుడుపేట అంటే నాయుడుపేట అని కాదు, హైవే పక్కన. ఫస్ట్ది ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకుంటే, నాయుడుపేట చుట్టుపక్కల శ్రీ సిటీ ఉంది, సెజ్ కంపెనీ ఉంది. ఇది మ్యాన్కోర్ దగ్గర, అది శ్రీ సిటీ దగ్గర. ఈ ప్రాజెక్ట్స్ రావడం వల్ల భూమి విపరీతంగా పెరిగిపోయింది ఆ ఏరియాలో. రెండవది ఎక్సలెంట్ కనెక్టివిటీ. హైవే పక్కన ల్యాండ్ తీసుకోవడం వల్ల రవాణా సౌకర్యం పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్, చెన్నై కలకత్తా జాతీయ రహదారి, చెన్నై టు కలకత్తా నేషనల్ హైవే NH16 మనకు నాయుడుపేట టచ్ అవుతూ వెళ్తుంది. దీని వలన ప్రయాణం సులువుగా ఉంటుంది. అంతేకాకుండా కృష్ణపట్నం పోర్టు దీనికి దగ్గరగా ఉండడం వల్ల వాణిజ్యపరంగా ఈ ప్రాంతానికి డిమాండ్ ఎక్కువగా పెరిగింది. మూడోది హై అప్రిషియేషన్. సాధారణంగా ఏంటంటే, లోపలికి ఉండే ప్లాట్స్ విలువ కంటే కూడా హైవే పక్కన ఉండే ప్లాట్స్ చాలా ఎక్కువ విలువ కలిగి ఉంటాయి. మీరు కొనిన తర్వాత ఈ ప్లాట్ని అమ్ముకోవాలనుకున్నా, లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత, లేదా కమర్షియల్ ప్లాట్స్ అక్కడ కట్టుకోవాలనుకున్నా, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీకు హైవే పక్కన. మామూలు ప్లేస్ కంటే కూడా ఈ హైవేలో కట్టేదాని వల్ల 3-4 ఇంతలు పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకు శ్రీ సిటీ అనేది ఇక్కడ ఉంది, నాయుడుపేట పక్కనే ఉంది. 3,500 కోట్లు ప్రాజెక్టుతో ఇది అప్రూవ్ అయింది. అలాగే 7,500 కోట్లతో నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆల్రెడీ మనకు అప్రూవల్స్ వచ్చేసాయి. డిఫరెంట్ కంపెనీస్ అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ చేయబోతారు. దాదాపుగా 1,00,000 మందికి 1,00,000 ఉద్యోగాలు పైగా అక్కడ క్రియేట్ అయినాయి. దాదాపుగా 1,00,000కి పైగా ఉద్యోగాలు ఇప్పుడు అక్కడ ఉన్నాయి. వీళ్ళకందరికి కావాల్సింది అకామిడేషన్. చూసుకుంటే మనకు ఎంప్లాయ్మెంట్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా అకామిడేషన్ అనేది కూడా ఇక్కడ పెరిగింది. దానివల్ల వ్యాస్ట్గా ఇక్కడ ఉండే ల్యాండ్స్ అన్నీ పెరిగిపోయినాయి. వెతుకుతున్నారు, అక్కడ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. కంపెనీ ఎంప్లాయీస్ అంతా కూడా అక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పి ల్యాండ్ వెతికి కొనేస్తున్నారు. వెంచర్ పడిన వెంటనే కొనేస్తున్నారు. చాక్లెట్ లాగా అయిపోతున్నాయి ప్లాట్స్. అందుకని చాలా మంది ఇది గ్రహించి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్కే కాకుండా ఫాస్ట్గా పెరిగే దగ్గర అది ఎంత దూరమైనా కూడా మనకు అది డబ్బు సంపాదించి పెట్టేటప్పుడు మనం ఎందుకు దాన్ని లూజ్ చేసుకోవాలో ఒకసారి ఆలోచించండి. ఫాస్ట్గా వాల్యూ పెరిగే వెంచర్లో మనం పెట్టుబడులు కానీ, లేదంటే ప్లాట్ కొని ఒక 2-3 ఇయర్స్ అక్కడ పెట్టేసినామంటే ఆ 2-3 ఇయర్స్ తర్వాత దానికి డబుల్ త్రిబుల్ అయిపోతుంది. మనం ఎక్కడ బ్యాంకులో వేసినా కూడా అంత అమౌంట్ రాదు. ఈ చిన్న లాజిక్ తెలుసుకున్నారు కాబట్టి పెట్టుబడి పెట్టే వాళ్ళు వెంటనే కొనేస్తున్నారు. చాలా ఫాస్ట్గా బుక్. అవి కానీ అప్రూవల్ వచ్చిందంటే ఇటు కూడా పెరుగుతుంది. కాబట్టి నాయుడుపేట ఇప్పుడు సెంటర్ అయిపోయింది. ఇటు చెన్నై ఒకసారి ఫ్రీ విజిట్ ఉంది, రండి చూడండి. నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. ఇలాంటి వెంచర్స్ అరుదుగా పడుతుంటాయి. పడిన వెంటనే తెలిసిన వాళ్ళు కొనేస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఇక్కడ వద్దులే అక్కడ వద్దులే అని చెప్పి దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత చాలా కష్టమైపోతుంది వాళ్ళకి ప్లాట్ తీసుకోవాలంటే, దొరకని పరిస్థితి. ఎందుకంటే ప్రతి సంవత్సరం భూమి వాల్యూ పెరుగుతూ పోతుంది కాబట్టి మనం కొనాలంటే ఎక్కడో ఉంటాయి. ప్లేస్ హైవే పక్కన అంటే మనకు ఎప్పటికైనా వాల్యూ పెరిగే ప్లేస్ హైవే అంటే దాని పక్కన తీసుకోవడం అనేది అదృష్టం. మీకు 9.5 లక్షకి 50 ఎకరాల ప్లాట్ వస్తుంది. కరెంట్ ఇస్తున్నాం, వాటర్ ఇస్తున్నాం, అండర్ డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, అవెన్యూ ప్లాంటేషన్, చుట్టూ ప్లాంట్స్ వస్తాయి. మంచి రోడ్స్ ఉంటాయి. 30 అడుగుల రోడ్డు, 40 అడుగుల రోడ్లు ఉన్నాయి లోపల. దాదాపుగా 320 ప్లాట్స్ ఉన్నాయి లోపల. కూడా అప్రూవల్ ప్లాట్స్ ఇవి. ఎవరు ఆక్యుపై చేసేదానికి ఉండదు. చుట్టూ
కాంపౌండ్ వాల్ వస్తుంది, ఆర్చ్ గేట్ ఉంది, మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లోపల ఫంక్షన్ హాల్ ఉంది, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఉంది, ఒక టెంపుల్ ఉంది, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ని ఫెసిలిటీస్ మీకు 9.5 లక్షకే వస్తుంది, అది హైవే పక్కన అంటే దాని వాల్యూ తెలిసిన వాళ్ళు వెంటనే తీసుకుంటారు. కాబట్టే ఇంతగా సేల్ అవుతున్నాయి. ఆల్రెడీ 2 వెంచర్స్ వేసి కంప్లీట్ అయిపోయింది, సేల్ అయిపోయినాయి. ఇది 3rd వెంచర్ ఓపెన్ అయ్యి 10 days అవుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ బుక్ అయినాయి. ఒకసారి చూడండి వెంచరు, మీరు తీసుకోకపోయినా పర్లేదు. ఒకసారి వెంచర్ ఎలా ఉంటుంది అనేది విజిట్ చేయండి, చూడండి. నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు కాల్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్స్లో తెలియజేయండి. చూస్తుండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.